ఏ హ్యాపీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. దానికి ఉదాహరణే ఈ వీరవాసరంలో దొరికే పాతకాలం నాటి ఫర్నిచర్. ఈ వీడియోలో వీరవాసరం యాంటిక్ ఫర్నిచర్ షాప్ను మీకు చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ షాపు పేరు సీమరాజు గారి షాపు. ఇది మావోలమ్మ షాప్ ఎదురుగా ఉంటుంది. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఓల్డ్ ఫర్నిచర్ను కొత్త వాటిలా చేయడానికి గల ప్రాసెస్, హీలింగ్, అలాగే వీళ్ళు వర్క్షాప్ను కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం ప్రాసెస్ అంతా మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది టేప్ పైన గ్లాస్ వేసుకొచ్చింది. పాతకాలం అకౌంట్ బాక్స్లో పెట్టుకుని ట్రస్ట్ ఈ పేర్లో అయితే మన ఓన్ తయారేనండి. పాత ఓన్ తయారు. ఓకే. కనవన్నీ యాంటిక్ పీసెస్. ఓకే. పైన ఈ పెద్ద గుమ్మాలండి. ఇవేమో బీరువాలండి. బీరువాలు. అదేమో డ్రెస్సింగ్ టేబుల్. ఓకే. బాగా ఓల్డ్ అండి. ఓల్డ్ మోడల్. బాగా ఓల్డ్ అండి. రకం బాక్స్. ఓకే. ఇట్లా సైజులు కూడా ఉంటాయి. ఓకే. బాక్స్ అండ్ రకం బాక్స్. ఓకే. పెద్ద సైజ్ అండ్ సైజ్. ఇవన్నీ బీరువాలండి. బీరువాలు. ఓకే. పాలిష్ చేయలేని రకం బాక్స్ పాలిష్ చేస్తా ఉంటే పాలిష్ చేయలేని. ఓకే. ఓకే. సోఫాలండి. సోఫా సెట్. ఓకే. రోజు మొక్కలు పెట్టడం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. దానికి ఉదాహరణ ఈ వీరవాసరంలో దొరికే పాతకాలం నాటి ఫర్నిచర్, వాటితో చేసే వస్తువులు. అసలు ఈ ప్రస్తావన పినిశెట్టి రంగరాజు గారు, పంజా నాగరాజు గారు సైకిల్ మీద మొదలయ్యింది. అవటానికి ఈ ఫర్నిచర్ షాపులు వీరవాసరంలో ఉన్నప్పటికీ ఈ షాపులు నడిపించేది మాత్రం చింతలబొట్టుదరువు అనే గ్రామానికి సంబంధించిన చిన్న వ్యాపారులే. వీరు అమ్మే వస్తువులు చాలా కష్టమైతే మనకు కనిపిస్తుంది. మొదటిగా వీటిని సేకరించడం అనేది పెద్ద పని. వాటిని మరలా రీమోడల్ చేయడం లేదా కొన్ని అదే విధంగా అమ్మడం వీరి వ్యాపారం. మనకి పూర్వ జ్ఞాపకాలు అందిస్తున్న ఇక్కడ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఈ వీరవాసరంలో ఉన్న సీమరాజు గారి షాప్ను చూద్దాం. కొన్ని వస్తువు రేట్లు అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను. మిగతా రేట్లు మీరే అడిగి తెలుసుకోవచ్చు. నవడూరు రోడ్ అండి. గేట్ దాటడంతో మా దగ్గర అంటే యాంటిక్ దొరుకుతుందండి. 100 నుంచి 200 సంవత్సరం దాకా యాంటిక్ పీసే దొరుకుతుందండి. వుడ్ కట్టాలంటే ఏం దొరకదండి. 100 సంవత్సరాలు పై మాటే కానీ కింద ఉండదండి. ఫోన్ 99 అండి 49 477 475 95 05 05 01 01 44 44 35 అండి. 35. నా పేరు రాజు అండి. ఓకే. చెప్పండి. ఓకే. ఇదేమో టేపాలండి. టేపాలు. ఓకే. ఇదేమో ఇది టేప్ పైన గ్లాస్ వేసుకొచ్చింది. ఇదేమో రేట్లు. అదేమో డ్రెస్సింగ్ టేబుల్. ఓకే. బాగా ఓల్డ్ అండి. ఓల్డ్ మోడల్. బాగా ఓల్డ్ అండి. ఇంకా పందిరి మంచమేనండి. పందిరి మంచం. అప్పట్లో అకౌంట్ పాతకాలం. అకౌంట్ బాక్స్లో పెట్టుకుని ట్రస్ట్ ఇవేమో బీరువాలండి. బీరువాలు. ఇది వచ్చేది రంగం బాక్స్ అండి. రకం బాక్స్. ఓకే. ఇట్లా సైజులు కూడా ఉంటాయి. ఓకే. చిన్న సైజు, పెద్ద సైజు. పెద్ద సైజు 3 సైజులు ఉంటాయి. ఒకసారి పై ఇది వరకు బట్టలు గట్ట పెట్టుకునేవారు కదండి. అదే. ఇది ఉయ్యాల పల్లె. పెద్ద బాక్స్ అండి రంగం బాక్స్. ఓకే. పెద్ద సైజ్ అండ్ సైజ్. ఈ పెద్ద గుమ్మాలండి. పందిరి మంచం. ఓకే. ఇది పందిరి లేకుండా. పందిరి లేకుండానా? ఓకే.
కూర్చోండి అప్పుడు కూర్చోండి. ఓకే ఓకే సోఫాలండి. సోఫా సెట్ ఓకే రోజు మొక్కలు పెట్టడం. ఈ పాలిష్ చేయలేని రంగు బాక్స్ అండి. పాలిష్ చేస్తా ఉంటే పాలిష్ చేయలేని ఓకే ఓకే పాలిష్ చేసింది సార్ ఇది? పాలిష్ చేసి ఓకే ఇంకా పాలిష్ అవుతుంది. ఓకే ఓకే ఇవేమో పీటలండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ ఇది? ఈ పీటలు అయితే మన ఓన్ తయారేనండి పాత. ఉంటాయి ఓకే కానీ అన్నీ అంటిక్ యాంటిక్ పిల్సెస్ ఓకే పైన మొక్కలు పెట్టండి. ఈ 3-6 మంచాలు 3-6 మంచాలు ఇది పాలిష్ చేస్తాం. ఎన్ని 10 మంచాలు అండి ఇవి? ఎన్ని? ఓకే చెప్పండి ఇదేంటిది? లాకరా. లాకరా